సికింద్రాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈవేళ ఆయన నామినేషన్ వేస్తారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరవుతారు. కిషన్ రెడ్డి నామినేషన్ కోసం ఏర్పాట్లు చేశారు పార్టీ శ్రేణులు. భారీ ర్యాలీతో తరలి వెళ్లి కిషన్ రెడ్డి నామినేషన్ వేస్తారు. ఆ తర్వాత సికింద్రాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని కిషన్ రెడ్డి, రాజ్నాథ్ సింగ్ ప్రసంగిస్తారు. ఇక్కడ కార్యక్రమం పూర్తయిన తర్వాత రాజ్నాథ్ సింగ్ ఖమ్మం వెళ్తారు. అక్కడ కూడా ఎంపీ అభ్యర్థి వినోద్ రావు నామినేషన్ లో పాల్గొంటారు. తెలంగాణతో పాటు ఏపీలో కూడా రాజ్నాథ్ పర్యటన ఉంది. ఏపీలో బీజేపీ తరపున నామినేషన్ వేస్తున్న వారికి మద్దతుగా రాజ్నాథ్ పాల్గొంటారు. బీజేపీ తరపున ఈసారి సికింద్రాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈవేళ ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరవుతారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి ఖమ్మం నుంచి రవి అందిస్తారు. రవి, చెప్పండి, ఈరోజు బీజేపీ నుంచి ఈ నామినేషన్లు పడనున్నాయి. ప్రధానంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. వివరాలేంటి? జ్యోతి, ఇప్పటికే ఏదైతే ఖమ్మంలో బీజేపీ ఎన్నికల నామినేషన్ సంబంధించినటువంటి బీజేపీ ఖమ్మం లోక్సభ అభ్యర్థిగా ఏదైతే వినోదరావు గారు, తాండ్ర వినోదరావు ఏదైతే ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తున్నారు, ఈ రోజు మధ్యాహ్నం ఈ నామినేషన్ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఇక్కడికి ఖమ్మం వస్తున్నారు. తన ప్రధానంగా ఏదైతే మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఖమ్మం చేరుకుంటారో దాని తర్వాత ఖమ్మంలో రోడ్ షో కూడా నిర్వహిస్తున్నారు. దాదాపు వేలాది మందితోటి ఒక పెద్ద ర్యాలీని వాళ్ళు అంటే బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సందర్భం నెలకొన్నది. ఇప్పటికే ఏదైతే బీజేపీ అంటే అగ్రనాయకులు రావడంతో మొత్తం పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణుల్ని ఈ యొక్క ర్యాలీకి తరలించడం జరుగుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అట్లాగే మిగతా సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు ఏదైతే ఉన్నారో వారు అందరూ కూడా మొత్తం కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ప్రధానంగా ఏదైతే రాజ్నాథ్ సింగ్ రావడం అనేటువంటిది ఒక పెద్ద అంటే ఒక బీజేపీకి అసెట్గా చెప్పచ్చు. దీని నుండి ఈ నగరంలో పెద్ద ఎత్తున ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా బీజేపీ ఆధ్వర్యంలో అంటే ఖమ్మం ఒకవైపు ర్యాలీ, రెండో వైపు నామినేషన్ కార్యక్రమం. దీంతో పాటు ఖమ్మంలో మయూర్ సెంటర్ లో ఒక సభని అంటే ర్యాలీగా వస్తూ ఒక సభను కూడా ఏర్పాటు చేశారు. ఏదైనప్పుడు కూడా బీజేపీ ఒక నూతన కథనోత్సవంతో ఈ యొక్క ర్యాలీలో ఎక్కువ మందిని పాల్గొనేటట్టు చేయడం అనేది జరుగుతుంది. చాలా కాలం తర్వాత బీజేపీ తన అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం పెద్ద ఎత్తున గెలుపే జయంగా పనిచేస్తున్న సందర్భంగా ఉన్నది. ఈ యొక్క కార్యక్రమానికి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి శ్రేణులు అంటే తనకు మద్దతు ఇచ్చేటువంటి పార్టీలని జనసేన కానీ అట్లాగే మిగతా ఎంఆర్పిఎస్ కానీ ఇట్లాంటి వాళ్ళని కూడా ఆహ్వానిస్తుంది ఈ నామినేషన్ కార్యక్రమానికి. వారితో పాటుగా ఈ యొక్క సభ అంటే దీన్ని సక్సెస్ చేయడం కోసం ఇతర ప్రాంతాల నుంచి కూడా మొత్తం ఎంటైర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు రాజ్నాథ్ సింగ్ రావడంతో బీజేపీ శ్రేణుల్ని పెద్ద ఎత్తున ఇక్కడ తరలిస్తున్నారు. వీళ్ళ అంటే ప్రధానంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలతోటి ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అంటే డోలు అంటే గిరిజన సాంప్రదాయాలు, అట్లాగే కొమ్ము సాంప్రదాయాలు, వాటితో పాటుగా హిందూ సాంప్రదాయాలతోటి పోరాటాలతోటి పెద్ద ఎత్తున ఈ నామినేషన్ కార్యక్రమానికి ప్రజలు హాజరవుతున్నారని చెప్పేసి అభ్యర్థి ఏదైతే ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోదరావు గారు చెప్పారు. ఏదైనప్పటికీ కూడా ఖమ్మంలో బీజేపీ అనేటువంటిది ఒక గతం కన్నా ఒక 4 అడుగులు ముందుకేసి ఒక నూతన ముచ్చేయాన్ని, అట్లాగే హిందూ బంధువులంతా ఈ యొక్క కార్యక్రమానికి రావాలని, బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని పెద్ద ఎత్తున ఈ యొక్క నామినేషన్ కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టారు. జ్యోతి, రవి, సీనియర్ నేతల రాక వారి ప్రభావం పార్టీకి ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది? అంటే ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళు ఎన్నడూ కూడా అంటే బీజేపీ చాలా తక్కువ స్థాయిలో ఈ ప్రాంతంలో ఉంటుంది. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టుల తర్వాత కాంగ్రెస్ అనేటువంటి కంచుకోటగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడిప్పుడే బీజేపీ అనేటువంటి ఒక బలంగా
ఒక ఒక రకంగా కొత్త క్యాడర్ రావడం అనేటువంటి జరుగుతుంది. దీని నుండి కేంద్ర మంత్రులు అట్లాగే ప్రత్యేకంగా ఖమ్మం లోక్సభ నియోజకవర్గం మీద దృష్టి పెట్టడం, రాజ్నాథ్ సింగ్ లాంటి ఒక అగ్ర నాయకులు రావడం బీజేపీకి ఒక రకంగా ఒక జోష్నిచ్చే పరిస్థితి ఉన్నది. అంటే తాండ్ర వినోద్ రావు ఎంపీగా పోటీ చేసి అతను గతంలో కూడా అంటే ఒక కేంద్ర స్థాయిలో కూడా అనేక పదవుల్లో ఉండటం, అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా నాయకుడిగా ఉండటం అనేటువంటిదే. దాని నుండి ఆయన రాక్ అనేటువంటిది అంటే పోటీ అనేటువంటిది బీజేపీ శ్రేణుల్లో ఒకవైపు అయితే, రెండో వైపు కేంద్ర నాయకత్వం కూడా వినోద్ రావుని నిలబెట్టడం అనేది, ఆయనకి సపోర్ట్ చేయడం అనేది, అట్లాగే కొంత కొత్త క్యాడర్ ని నిలుపుకోవడం అనేటువంటిది ఒక రకంగా బీజేపీకి అసెట్ అనేది చెప్పాలి. అట్లాగే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు ఇంకా దానికి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్, అట్లాగే బుజ్జుల ప్రేమేందర్ రెడ్డి రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి, తమిళనాడు కర్ణాటక ఇన్ఛార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఈ యొక్క ర్యాలీకి రానున్నారు ఈ నామినేషన్ కార్యక్రమానికి. ఇది ఒక రకంగా బీజేపీకి అయితే ఒక నూతన ఉత్సాహాన్ని, కథనోత్సాహాన్ని తీసుకురాస్తుంది. అట్లాగే కొంత అగ్రనాయకత్వం కూడా ఒక రకంగా బీజేపీ శ్రేణులకి ఒక ఉత్సాహాన్ని తీసుకొస్తుంది అంటే వల్ల సందేహం లేదు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రవి.